భారతదేశ ప్రజలు నిన్న జరిగిన రిజల్ట్స్ ద్వారా తమలో ఉన్న చైతన్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పటం జరిగింది. వారికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నామనే మాట చెప్తా ఉన్నాను. 2014లో బీజేపీకి 282 సీట్లు వస్తే 2019లో 303 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వారికి 240 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ఎన్డీఏ సీట్లను చూసుకుంటే 2014లో 336 వస్తే 2019లో 353. ఇప్పుడు నిన్న వచ్చిన రిజల్ట్స్లో మొత్తం ఎన్డీఏకు చూసుకుంటే 294-95కు మాత్రమే చేరుకోవటం జరిగింది. విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2014లో 2019లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావటం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 277. 2014లో కూడా 2019లో కూడా వారు ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటిండ్రు. ఈ ఎన్నికల్లో వాళ్ళకు కేవలం 240 రావటం జరిగింది. మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 37 సీట్లు తగ్గి ఉన్నాయి. వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రమే. నిన్న రాహుల్ గాంధీ గారిని కూడా ప్రెస్ మీట్లో ప్రశ్నించడం జరిగింది. మీరు ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేస్తారా, ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేస్తారా అంటే, రేపు మా కూటమి మీటింగ్ ఉంది, ఎన్డీఏ కూటమి మీటింగ్ ఉంది, మా సహచర పార్టీల పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామనే మాట చెప్పడం జరిగింది. మోడీ గారు నిన్న వాళ్ళ బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇక తానే ప్రధానమంత్రి అవుతున్నట్టు, మళ్ళీ మూడోసారి మేమే అధికారంలోకి వస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. జనరల్గా సంప్రదాయం ఏమిటంటే, ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ పార్టీకి మెజారిటీ వస్తే, ఏ పార్టీకి అనేది మెజారిటీ రాకుంటే రాష్ట్రపతి ఏ పార్టీ అనేది సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా వేరే పార్టీని కూడా అవి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు వారిని కూడా ఆహ్వానించే పరిస్థితి అనేది ఉంటుంది ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నం చేయమని. మొన్న కొందరు మేధావులు కూడా ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్రపతికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. ఒకవేళ హంగ్ ప్రభుత్వం ఏర్పడితే మీరులే సొంతంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్న మాట వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఉన్నవారు అందరూ ఒకవేళ సపోర్ట్ చేస్తే బహుశా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు. కానీ విత్ ఇన్ ది బీజేపీ పార్లమెంటులో పార్టీలో కూడా మోడీనే తమ నాయకుడిగా ఎన్నుకుంటారా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకమే. ఎన్డీఏ కూటమిలో కూడా ఇప్పుడు కొత్తగా అటు నితీష్ కుమార్ గారు, ఇటు టీడీపీ నుండి చంద్రబాబు గారు కూడా అందులో చేరుతున్నారు.
ఆ ఎన్డీఏ కూటమిలో వీరి పాత్ర ఏమిటి, వారి నిర్ణయం ఏమిటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మాట మాత్రం మీకు మనవి చేస్తూ ఉన్నాను, బీజేపీకి మెజార్టీ రాకపోవటంతో దేశానికి ఒక పెనుగండం తప్పింది. బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో దేశానికి ఒక పెనుగండం తప్పింది. మోడీ అమిత్ షాలు ఏదైతే విష ప్రచారం ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చేయటం జరిగిందో, ప్రజలు ఏదైతే ఆందోళనలో పడటం జరిగిందో, రేపు మళ్ళీ బీజేపీకి మెజార్టీ వచ్చి మళ్ళా మోడీయే ప్రధానమంత్రి అయితే ఈ దేశం పరిస్థితి ఏమిటనేది ఆలోచన చేశారో, ఆందోళన పడ్డారో వారికి కొద్దిగా ఊరట కలిగింది నిన్నటి ఫలితాలన్నమాట సుస్పష్టం. అది 400 ఫార్ నినాదంతో ప్రచారం చేసినప్పుడు బీజేపీ వారు, మోడీ, అమిత్ షాలు మేము అధికారంలోకి రాగానే మేము కామన్ సివిల్ కోడ్ను ఇంప్లిమెంట్ చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. మోడీ, అమిత్ షాలు ప్రతి మీటింగ్లో కూడా ముస్లిం రిజర్వేషన్లను మేము వెంబడే రద్దు చేస్తామనే మాట చెప్పడం జరిగింది. రద్దు చేసి వేరే వర్గాల వారికి కేటాయిస్తామన్న మాట చాలా స్పష్టంగా మన ఈవెన్ తెలంగాణలో కూడా చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు మోడీతో కలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో వారు చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ను రద్దు చేయము, అవి అట్లనే కొనసాగుతాము అన్నమాట వారు చెప్పడం జరిగిందన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ ఎజెండాకు ఎన్డీఏ కూటమిలోని సభ్యులు, పార్టీలు ఒప్పుకుంటారా లేదా అనేది మొదటి క్వశ్చన్ మార్క్. ఎన్డీఏ కూటమిలో చేరుతున్నటువంటి పార్టీలు కూడా ఏదైతే ఇడెన్ ఏజెండా బీజేపీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో వాటి మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే వారు అనేది మోడీకి కానీ, బీజేపీకి కానీ, ఎన్డీఏకి కానీ సపోర్ట్గా పోవాలనే మాట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.